డే 2 వినాయక చవితి సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. సో ఇవాళ ఫస్ట్ ఎప్పుడైనా అందరికి నమస్తే చెప్పాలి. ఓ అందరికీ నమస్తే. నేను మీ అరవింద్. నమస్తే. మీ పేరు మీ సాయి. సో ఇక్కడ మన డే 2 వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఈరోజు నడుస్తున్నాయి. ఈరోజు సరస్వతి పూజ ఉంది ఇక్కడ. ఇంతసేపు పిల్లలు గేమ్స్ ఆడిండ్రు. అది మనం కవర్ చేయలేకపోయినాం, మిస్ అయినాం మన క్లాస్ మినిట్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల. సో దీని తర్వాత పిల్లల కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. కల్చరల్ లేవు, రేపు ఉన్నాయి కల్చరల్. గేమ్స్, సరస్వతి పూజ. సో రెడీ చేస్తున్నారు సరస్వతి పూజకి, పూజ టీం వాళ్ళు వీళ్ళు. ఓకే, సో పూజకి ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. సో అందరూ రెడీ చేస్తున్నారు. స్టే ట్యూన్డ్. ఈరోజు మనం తెనాలి రామకృష్ణ అనే ఒక అబ్బాయి గురించి కథ వినబోతున్నాము. ఒక ఊరిలో తెనాలి అనే గ్రామంలో తెనాలి రామకృష్ణ అని ఒక అబ్బాయి ఉండేవాడు. తనకి కాళీమాత దర్శనం ఇచ్చి మంచి పని చేసింది. కాళీమాత దర్శనంతో తను ఇంకా తెలివయ్యాడు. తను తెలివైనప్పుడు ఎప్పుడు తను కూరగాయలు కొనడానికి వెళ్ళాడో తనకి గురువర్యలు అని ఒక విజయనగర పండితుడు దొరికాడు. తనని తను చూసుకోకుండా బురదలో పడేసి తప్పు చేశాడు. గురువర్యలు చాలా తిట్టి, విజయనగరంలోకి నువ్వు ప్రవేశిస్తే నేను నీకు చాలా బహుమతులు ఇస్తాను అని బెదిరిస్తాడు. బెదిరించినప్పుడు తెనాలి రామకృష్ణ భయపడకుండా 5 రోజుల ప్రయాణంతో విజయనగరం చేరుకొని అక్కడ సభలో చేరుతాడు. సభలో చేరి చాలా మంచిగా ఉండి కృష్ణదేవరాయలతో మంచి అష్టదిగ్గజాలుడు అవుతాడు. అంతే. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశాయ వారచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశాయ వారచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. మూషికవాహన మోదకహస్తే చామనకర్ణ విలంబిత సూత్రే వాహన రూప మహేశ్వర పుత్రే వినాయక పాదననస్తే సరస్వతి నమస్తుత్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. వినాశనం ఆహార్యం శంకతారా శివం ఆహార్నం శంకతారా శివం మమరతురాతీరం శివం 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 శివం. అనగనగా ఒకరోజు రావణాసుడు శివుడు ప్రత్యక్షం అవ్వడానికి కైలాస పర్వతాన్ని ఎట్టాడు. అప్పుడు శివుడు తన 3వ నేత్రాన్ని చూస్తే అలా కనిపించింది. అప్పుడు శివుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళి, రావణ, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే, నాకు తెలుసు ప్రభు, నేను చేస్తుంది తప్పే అని, కానీ నేను ప్రదక్షిణ కావడానికి ఇలానే చేయాలి కదా అని చెప్తే, సరే కోరుకో నీకేం కావాలో అని చెప్తే, నాకు మీలాగా శక్తివంతంగా అవ్వాలని ఉంది అని చెప్తే శివుడు ఒక లింగంని ఇచ్చిండు. అప్పుడు అది కింద పెట్టనే కూడదు. కింద పెట్టినావనుకో, నువ్వు నీ ప్రదక్షిణ అయ్యేదాకా కింద పెట్టకూడదు. కింద పెట్టినావనుకో నువ్వు ఇంకా దాన్ని లేపలేవు, ఇంకా నీకు శక్తులు రావు అని చెప్తే, సరే ప్రభు అని రావణాసుడు వెళ్ళినప్పుడు గణేశుడు శివుణ్ణి దాని గురించి అడిగితే శివుడు ఏం జరిగిందో చెప్పిండు. అప్పుడు గణేశుడు రావణాసుడికి శక్తులు వస్తే ఎలా అని చెప్పి
వెనకాల వెళ్ళసాగాడు. అప్పుడు రావణాసుడు సూర్యోదయం అయింది. ఇప్పుడు నేను నా ప్రదక్షిణాలు మొదలెట్టాలి అనేసి చెరువు దగ్గరికి వెళ్తే ఇప్పుడు నేను ప్రదక్షిణాలు చేయడానికి శివలింగాన్ని కింద పెట్టాలి కదా, ఇప్పుడు ఎలా అయినా పెట్టకూడదు కదా అని చెప్తే అప్పుడు గణేశుడు ఒక బాలుడిలా మారి మూషికని ఒక ఆవులా మార్చి అక్కడ నుంచి వెళ్తున్నాడు. అప్పుడు రావణాసుడు ఆ బాలుడిని చూసి, గణేశుడిని బాలుడిలా మారాడు కదా, ఆ బాలుడిని చూసి, బాలక ఆగు, ఇప్పుడు నువ్వు ఈ లింగాన్ని పట్టుకో నేను వచ్చేదాకా అని చెప్తే, సరే కానీ లింగం బరువుగా ఉంటది కదా అని చెప్తే, నేను త్వరగా వచ్చేస్తానులే అని చెప్తే, అప్పుడు నాదొక షరతు అని బాలుడు చెప్తాడు. నేను 3 సార్లు నీ పేరు పిలుస్తా, అయినా నువ్వు రాలేదనుకో నేను లింగాన్ని కింద పెట్టేస్తా అని చెప్పాడు గణేశుడు. అప్పుడు గణేశుడు కావాలని రావణా హో రావణా అని 3 సార్లు పిలిచేసిండు. అప్పుడు రావణుడు వచ్చి చేరుకున్నప్పటికీ కింద పెట్టబోతుంటే అప్పుడు పిల్లోడు నుంచి అసైన రూపంకి వచ్చిండు గణేశుడు. అప్పుడు ఎవరు నువ్వు బాలక అని అడిగితే, నేను పార్వతి శివుడి పుత్రుడిని గణేశుడిని అంటే, నేను నిన్ను ఈజీగా నేను నిన్ను చాలా సులభంగా ఓడించగలను, నువ్వు అడ్డు తప్పుకో లేకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయి అని చెప్తే, సరే నీకు ఒక పరీక్ష, నా బొటని వేలుని నేల నుంచి అలా లేపగలిగితే నేను ఇది కింద పెట్టను, లేకపోతే పెట్టేస్తాను అని గణేశుడు చెప్పిండు. నాకు ఆ షరతు ఓకే అని శివుడు చెప్తే, అలా రావణాసుడు చెప్తే, సరే నేను చిటికలో ఎత్తగలను అనేసి వెళ్ళి కాళ్ళని లేపడానికి ప్రయత్నించిండు. కానీ ఒక్కసారి కూడా ఎత్తలేకపోయిండు. అప్పుడు రావణాసుడు ఆయన 10 రూపాయలకి వచ్చి ఎత్తడానికి ట్రై చేస్తుంటే ఎత్తలేకపోయిండు. అలాగా చివరికి రావణాసుడు అలా నేల నుంచి వెళ్ళి గణేష్ కాలికి సడన్ గా తగిలిండు. అప్పుడు గణేశుడు కింద పడి లింగాన్ని కింద పెట్టేశాడు. అప్పుడు అక్కడ ఒక గుడి తయారైంది. అప్పుడు రావణాసుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని ఎత్తలేక, నాకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో తెలిసింది బాల గణేష అనేసి అంతే, స్టోరీ డన్. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాప్ముష్టివస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతభిస్సేం దసాదనం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీమహాసరస్వత్యై నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం మమ ఆగ్నేయవర్చో విహవేశ్వస్తు వయంత్వేంధానాస్తు నవం పుషేమాం మహ్యన్నమంతాం ప్రతిష్ఠితస్త్రస్త్వయాధ్యక్షేణ ప్రతనాజయేమాం. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమ అంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతః పవతాన్ కామే అస్మిన్. మయి దేవా ద్రవిణమాగజంతాం మయ్యాశీరస్తు మయి దేవ్యాం. రవిశంకరుణం దిశ్యాం జయలక్ష్మీనమ్యహం సహ కుటుంబస్యాం నారట్లుగోత్రభవస్యాం లింగారెడ్డినం దిశ్యాం నాగలక్ష్మీనం దిశ్యాం సహ కుటుంబస్యాం విడసలగోత్రభవస్యాం రాజానం దిశ్యాం సహ కుటుంబస్యాం చిరుగనులగోత్రభవస్యాం శ్రీనివాసరెడ్డినం దిశ్యాం అనూషానామ్యహం సహ కుటుంబస్యాం. ఓం మమ ఆగ్నేయవర్చో విహవేశ్వస్తు భగన్త్వేంధానాస్తనవం పుషేమాం మహ్యన్నమంతాం ప్రతిష్ఠితస్త్రస్త్వయాధ్యక్షేణ ప్రతనాజయేమాం. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమ అంతరిక్షనిర్మన్యుం ప్రతనుదన్ పురస్తాదబ్ధ గోపాః పరిపాహినస్త్వం. ప్రత్యంచయంతు నిగతః పునస్తే మహిషాంతిత్తం ప్రబుధాం వినేశతం. ధాతా ధాతॄణాం భవనస్య యస్పతిర్దేవగం సవితారాం బ్రహ్మరాం మధురాజమక్రన్నం. అర్వాంతమింద్రమమతో హవామహే యోగోజిద్ధం నజుదుష్వజిద్యః. ఇమన్నో యజ్ఞం విహవేజుషస్వాస్య కుర్మో హరివాం మేదినం త్వాం. దేవీం వాజ్మజనయంతు దేవాస్తాం విశ్వరూపాః పశవాం మదంతే.
सानो मन्त्रेशमूर्जन्दुहानाथेनुर्वागस्मां नुपसुष्ठुतयितु अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्धम धर्म अर्ध काम सरस्वती विद्या सरस्वती अनुग्रह प्रसाद फल सिद्ध्यर्थम मेधाविलास वाक्पटुत्व सिद्ध्यर्थम मम परीक्षासु प्रथम श्रेण्याम् उत्तीर्णता फल सिद्ध्यर्थम सकल श्रेयः प्राप्ति अर्धेन सरस्वती अनुग्रह सिद्ध्यर्थम सरस्वती देवता मुद्दिश्य सरस्वती देवता प्रीत्यर्थम अष्टोत्तर शतनाम सरस्वती देवता पुस्तक पूजाम् अहं करिष्ये। పిల్లల చేత ఆ అక్షతలన్నీ కూడా పసుపు గౌరీదేవి దగ్గర వేయించండి. कलशेषु धावत पवित्रे परिशिच्यते आपो वा इदं सर्वं विश्वभूतान्यापः प्राणावापः पशवापोऽह्नवापो मृतमापः सम्राडापो यजोगस्यापः सत्यमापः सर्वा देवता आपो भोर्भवः स्वरा भवो।